డీటెయిల్స్ చూద్దాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసాను ప్రభుత్వం జమ చేసింది. 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 569 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా 32 జిల్లాల్లోని 577 గ్రామాల్లోని 9,48,333 ఎకరాల భూమికి రైతు భరోసా వర్తించింది. ఇక జిల్లాల వారీగా విడుదలైన నిధులను చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు 14.49 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు 39.07 కోట్లు, హన్మకొండ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు 14.3 కోట్లు, జగిత్యాల జిల్లాలో 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు 39.07 కోట్లు, ఇక జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 మంది రైతులకు 15.91 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 మంది రైతులకు 8.67 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 మంది రైతులకు 12.47 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 మంది రైతులకు 8.35 కోట్లు, ఇక కరీంనగర్ జిల్లాలో 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 మంది రైతులకు 15.96 కోట్లు, ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు 28.42 కోట్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 మంది రైతులకు 8.62 కోట్లు జమ చేసింది. మహబూబాద్ జిల్లాలో 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు 18.14 కోట్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 మంది రైతులకు 17.27 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 16 మండలాల్లోని 7,143 మంది రైతులకు 8.72 కోట్లు, మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 మంది రైతులకు 14.06 కోట్లు, ఇక మేడ్చల్ జిల్లాలో 5 మండలాల్లోని 5 గ్రామాలకు సంబంధించిన 2,706 రైతులకు 3.14 కోట్లు, ములుగు జిల్లాలో 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 మంది రైతులకు 8.26 కోట్లు జమ చేసింది. కొంకర గ్రామం అండి. మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు రైతు భరోసా డబ్బులు మా అకౌంట్లో 29,400 రూపాయలు మాకు పడ్డాయి. మేము ఈ పెట్టుబడి సాయం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ పెట్టుబడి సాయం కింద ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు, రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసా అనేది పంట సాయానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సంతోషంతో రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తుంది. కొంగర గ్రామం మా గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా తీసుకుని అందరికీ 4 రకాల పథకాలు ప్రవేశపెట్టింది. దాంట్లో మొట్టమొదటి రైతు బంధు పథకం. మా అన్న మాట ప్రకారం ఈరోజు 27న నా బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. నాకు 2 ఎకరాల చిల్లర ఉంది. 13,050 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. ఈ జమ చేసినందుకు, మాట ప్రకారం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం మాట తీసుకుని చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. నేలకొండపల్లి మండలం కొంకర గ్రామం అండి. మాకు రేవంత్ రెడ్డి గారు